నమస్తే, వెల్కమ్ టు బీసిటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల ముందుగా హెడ్లైన్స్. ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క పట్టాభిషేకంను హిందూ సామ్రాజ్య దినంగా జరుపుకోవటం జరుగుతుంది. సమరస్త సేవా ఫౌండేషన్ జిల్లా ధర్మ ప్రచారక్ జంజనం హేమశంకర్రావు. హంసమామ రాక్షస పాలన వీడి సంవత్సరం గడిచింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలోనే అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. బావుడా చైర్మన్ టీడీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు సలగల రాజశేఖర్ బాబు. యోగా సాధనతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అందరూ యోగాను జీవితంలో భాగంగా చేసుకోవాలి. ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు. యోగా సాధనతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని, అందరూ యోగాను జీవితంలో భాగంగా చేసుకోవాలని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయంలో సచివాలయ సిబ్బంది యోగా శిక్షణ ముగింపు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ, యోగా నేర్చుకున్న సచివాలయ సిబ్బంది ఒక్కొక్కరు గ్రామాలలో ఈ నెల 18 వరకు 50 మందికి యోగాలో శిక్షణ ఇవ్వాలన్నారు. యోగా డే సందర్భంగా ప్రధానమంత్రి మోడీ 5 లక్షల మందితో యోగా ఉంటుందన్నారు. మండల స్థాయిలో 3000 నుంచి 5000 వరకు, గ్రామ స్థాయిలో 350 నుంచి 500 వరకు యోగా చేసి వికసిత భారత్కు కృషి చేద్దామన్నారు. ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ప్రతి స్కీమ్ కూడా ప్రజల గుమ్మం దగ్గరికి తీసుకెళ్లనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపడుతూ ఉంది. దీంట్లో ప్రస్తుతం చౌక ధరల దుకాణం వద్ద పండగ వాతావరణం ఏర్పడింది. మనం అందరం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజల వద్దకు అందుబాటులో ఉండేది రేషన్ దుకాణాలు ఏర్పాటు చేశారు. కాబట్టి మొత్తం మన మండలంలో 36 రేషన్ షాపులు ఉన్నాయి. 3040 మంది ఈ రేషన్ షాప్ ద్వారా ఈ రైస్ తీసుకోవడం జరుగుతుంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తర్వాత సాయంత్రం 4 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు కూడా ఈ రేషన్ షాపుల్లో వాళ్ళు డీలర్స్ అందుబాటులో ఉంటారు. కాబట్టి ప్రజలందరూ కూడా మనం మోటివేట్ చేసి వాళ్ళందరూ కూడా మనం పబ్లిసిటీ చేయాలి. కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు. ఎస్సీ ఎస్టీ బీసీస్ ఊరు కొంచెం దూరం ఉంటే వాళ్ళకి కొన్ని విషయాలు తెలియదు. వాళ్ళందరూ కూడా మనం మోటివేట్ చేయాలి. పెన్షన్ ఏం చేస్తున్నాం, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మనం పెన్షన్ ఇస్తున్నాం. కాబట్టి ఇప్పుడు కూడా ఏం చేయాలా, ఈ రేషన్ షాపుల ద్వారా మనకి రేషన్ ఇస్తున్నారు కాబట్టి వచ్చి మీరు తీసుకోమని చెప్పాలి. అదేవిధంగా వికలాంగులు ఉంటారు, వాళ్ళకు కూడా 1వ తారీఖు నుంచి యాక్చువల్గా ఈ షెడ్యూల్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఈ రేషన్ షాపుల ద్వారా ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు అందుబాటులో ఉంటారు. అదేవిధంగా 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు వికలాంగులకి ఇస్తారు. వాళ్ళకి ఇంటి దగ్గరికి వెళ్తారు. వికలాంగులు, దివ్యాంగులు అంటే వికలాంగులు, ముసలి వాళ్ళు, రానేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి ఏం చేస్తారంటే మన రేషన్స్ డీలర్లే వాటిని తీసుకెళ్ళి ఆ సరుకులు ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నిటిని కూడా మనం పబ్లిసిటీ చేయాలి. వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా అందరూ రేషన్ షాప్లో డీలర్లు అందరూ ఉంటారు. అదేవిధంగా ఆ యొక్క వివరాలన్నీ కూడా అన్ని ఏవైతే ఉండాలో గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చారో అవన్నిటిని కూడా ఆ యొక్క బయట డిస్ప్లే బోర్డులో వాళ్ళు డీలర్లు ఏర్పాటు చేస్తారు. ఎంత స్టాక్ ఉంది, ఎంత ఏముంది, మొత్తం మనం ఏమేమి ఇస్తున్నాం, దాని వాటి రేటు ధరలు మొత్తం కూడా ఆ యొక్క రేషన్ ఆ షాపు యజమానులు అవన్నీ డిస్ప్లే చేస్తారు. ఇవన్నిటిని కూడా మనం పబ్లిసిటీ చేయాలి. కాబట్టి దీనికి ఈరోజు ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటంటే, వేరే జిల్లాలో ఒక వృద్ధాప్య మహిళ వెళ్ళి రేషన్ షాప్లో మేము తీసుకుంటాం వల్ల పొరపాటున చనిపోవడం జరిగింది. దానివల్ల మనమందరం కూడా ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా మనమందరం కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే విధంగా గవర్నమెంట్ ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేసి మీ అందరూ కూడా తెలియపరచమని చెప్పింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరందరూ కూడా విని గ్రామాల్లో మేమేమైతే నమ్మారావు గారు మేము గారు ఏమైతే చెప్పామో అది గ్రామాల్లో ప్రజలకి వినిపించి వాళ్ళందరూ కూడా ఆ యొక్క గవర్నమెంట్ చుట్టే సౌకర్యాలు అందరూ కూడా వాళ్ళకి తెలియపరచాలనే ఉద్దేశంతో. కంసమామ రాక్షస పాలన వీడి సంవత్సరం గడిచిందని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలోనే అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందని బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ టీడీపీ బాపట్ల జిల్లా అధ్యక్షులు సలగల రాజశేఖర్ బాబు అన్నారు. బాపట్ల పట్టణంలోని టీచర్స్ కాలనీలోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుల రాజకీయాలకు తెరలేపుతుందని ఈ సందర్భంగా ఆయన మండిపడ్డారు. వైఎస్ జగన్మోహన్ కుటుంబం ఆది నుంచి హత్య రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఆస్తి కోసం సొంత తల్లి చెల్లిని కోర్టులకు తిప్పిన ఘనుడు జగన్ అన్నారు. అన్నా క్యాంటీన్ మూసివేసి పేద ప్రజల పొట్టకొట్టినవాడు జగన్ అని పేర్కొన్నారు. మద్య నిషేధం చేస్తానని అక్రమ మద్యంతో కోట్లు గడించిన ఘనుడు జగన్ అన్నారు. 75% ఎన్నికల హామీలను సంవత్సరంలోపే కూటమి ప్రభుత్వం అమలు చేసిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో గుంతలు పడిన రోడ్లను సంవత్సరంలోపే పూర్తి చేసిన ఘనత కూటమి ప్రభుత్వంది అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ 1వ తేదీన జీతాలు ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడుదన్నారు. డిఎస్సి ఏర్పాటు చేసిన ఘనత నారా లోకేష్ అన్నారు. కేంద్రం నుండి లక్షల కోట్ల రూపాయలు నిధులు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న ఘనత నారా చంద్రబాబు నాయుడుదని పేర్కొన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం ప్రత్యేక నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తున్న ఘనత నారా చంద్రబాబు నాయుడుదని వివరించారు. అనేక పరిశ్రమలు ఏర్పాటు చేసేలా కృషి చేసి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లు 4,000 రూపాయలకు పెంచి పంపిణీ చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడుదన్నారు. అమరావతి రాజధాని కోసం లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేస్తున్న ఘనత నారా చంద్రబాబు నాయుడుదని అన్నారు. అంతకుముందు 5 సంవత్సరాలు నడిచినటువంటి రాక్షస పాలన నుండి, కంసమామ పరిపాలన నుంచి, నియంతృత్వం నుంచి ఎదురొడ్డి పోరాడి ఆ ప్రభుత్వాన్ని కేవలం 11 సీట్లకే పరిమితం చేసినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలకి, పత్రికా విలేకరులందరికీ కూడా మరొక పర్యాయం తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు విరోచితంగా పోరాడి ఆ ప్రభుత్వాన్ని గద్దెదించడంలో ఎంతో ప్రముఖమైనటువంటి పాత్ర పోషించారు. ఈనాడు ఆ పార్టీ వైసీపీ పార్టీ అధినేతలు, వైసీపీ పార్టీ నేతలు గురువింద మాదిరిగా వాళ్ళు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పనులు మర్చిపోయి తెలుగుదేశం పార్టీ మీద, తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం మీద నిందలు మోపడానికి అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారు. అబద్ధాలలో పుట్టి పెరిగి అబద్ధాల్లోనే బ్రతికినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు మరి 1 సంవత్సరంలోనే అనేక రకాలైనటువంటి ఘన విజయాలు సాధించినటువంటి తెలుగుదేశం పార్టీని, ప్రభుత్వాన్ని, నాయకత్వాన్ని నిందించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 5 సంవత్సరాలు అధికారంలో ఉండి 85% వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను అమలు జరపనటువంటి వైసీపీ పార్టీ మరి కులం పేరుతో, మతం పేరుతో ప్రజల్ని చీల్చి పబ్బం గడుపుకోవడం కోసం ప్రయత్నం చేసినటువంటి వైసీపీ పార్టీ స్థానికంగా రాష్ట్ర స్థాయిలో దౌర్జన్యాలు చేస్తూ పోలీసుల్ని అడ్డం పెట్టి నిరంకుశ పాలన సాగించినటువంటి వైసీపీ పార్టీ ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని నిందించేదానికోసం ప్రయత్నం చేస్తూ ఉంది. వాళ్ళ తాత రాజారెడ్డి గారు వెంకట నరసయ్య అనే ఆయనను పిలిచి పార్ట్నర్షిప్ ఇచ్చినందుకు అతన్ని చంపి ఆ భూముల్ని, గనుల్ని స్వాధీనం చేసుకున్నటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి. కాంగ్రెస్లో పుట్టి పెరిగి కాంగ్రెస్ పార్టీలో ఉన్నత స్థితికి ఎదిగి డబ్బు సంపాదించుకొని అదే కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి మరి వైఎస్ఆర్ పార్టీని స్థాపించి అధికారంలోకి వచ్చినట్టు పార్టీని కబ్జా చేసుకొని ఆ పార్టీ కనీసం స్థాపించినటువంటి వాడికి పార్టీలో ఏ రకమైనటువంటి గుర్తింపు లేకుండా పార్టీని అధీనం చేసుకొని దౌర్జన్యంగా మరి పార్టీని స్వాధీనం చేసుకున్నటువంటి చరిత్ర. బాబాయి గొడ్డలపేట గురించి మనం ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. స్వయంగా సొంత బాబాయిని గొడ్డలతో నరికి చంపించి ఆ నేరాన్ని తెలుగుదేశం పార్టీ మీద, తెలుగుదేశం పార్టీ నాయకత్వం మీద మోపడానికి ప్రయత్నం చేసినటువంటి, ప్రచారం చేసినటువంటి పత్రిక లేదు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళ సొంతం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ఒక్క ఉదాహరణ చాలు, వాళ్ళు నిజాన్ని కప్పిపుచ్చి ఎదుటివారి మీద అబద్ధాలు ప్రచారం చేయడం కోసం ఎంత నీచ స్థితికైనా దిగజారుతారు అనేటువంటి వాస్తవానికి నిజమైనటువంటి రుజువు మరి బాబాయి హత్య అనేటువంటి విషయాన్ని మీకు మనవి చేసుకుంటా ఉన్నా. అట్లాగే తల్లిని, చెల్లిని కూడా మోసం చేసి డబ్బు కొరకు, డబ్బే తప్ప మరొకటి ప్రధానం కాదు,
డబ్బు కొరకు ఎంతటి నీచ స్థితికైనా దిగజారుతారు అనే దానికి నిదర్శనం తల్లిని చెల్లిని ఇద్దరిని మోసం చేసి ఆస్తిలో భాగం పంచకుండా ఆస్తి మొత్తాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికీ కూడా తల్లి మీద కోర్టులో కేసు నడుస్తూ ఉన్నటువంటి సత్యం మనందరికీ తెలుసు. వారు మరి ఇతరుల గురించి వాళ్ళు చెప్పేటువంటి కార్యకలాపాల గురించి మాట్లాడడానికి ప్రయత్నం చేయడం ఎట్లా ఉంటుందంటే చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. శ్రీ అభయాంజనేయ స్వామి తృతీయ వార్షికోత్సవ వేడుకలు గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. 5,000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కర్లపాలెం మండలం పాతనందాయపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి తృతీయ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారికి గణపతి పూజ, పుణ్యాహవచన, అష్టోత్తర పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రావి శ్రీనివాసరెడ్డి, రావి నర్సారెడ్డి, గోపిరెడ్డి, కోకి శ్రీనివాసరెడ్డి, అట్ల అంజిరెడ్డి, కావూరి శ్రీనివాసరెడ్డి, అక్కల రమణారెడ్డి, పోతురాజు కోటేశ్వరరావు, కావూరి మురళీకృష్ణారెడ్డి, కుంచాల పెదనాగిరెడ్డి, పులిచెర్ల నరేంద్ర, రావి రెడ్డెమ్మ, బొడ్డు లక్ష్మారెడ్డి తదితర కమిటీ పెద్దలు పాల్గొన్నారు. గ్రామ ప్రజలకు విజ్ఞప్తి, మన పాతనందాయపాలెం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి అభయాంజనేయ దేవస్థానం వద్ద తృతీయ వార్షికోత్సవం సందర్భంగా మహాన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు, యువోత్సాహాలతో కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని అందరూ అభిషేకాలు, పూజ కార్యక్రమాలను పోయిన తర్వాత మహాన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమానికి యావత్ భక్తులందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తాము. అందుకు ఏదైనా కూడా లేకుండా ఇంకా భక్తులు 65 సంవత్సరాలు దాటిన వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దకే రేషన్ సరుకులు వస్తాయని తహసీల్దార్ సుందరమ్మ అన్నారు. కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయంలో వీఆర్ఓలు, కార్యదర్శులకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుందరమ్మ మాట్లాడుతూ ప్రతి నెల 1 నుంచి 15 వరకు, ఉదయం 8 నుంచి 12 వరకు, సాయంత్రం 4 నుంచి 8 వరకు డీలర్ షాప్ వద్ద రేషన్ సరుకులు ఇస్తారన్నారు. వికలాంగులు, 65 సంవత్సరాల వృద్ధులకు 1 నుంచి 5 వరకు, మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 వరకు ఇవ్వాలన్నారు. దీన్ని వీఆర్ఓలు, కార్యదర్శులు లబ్ధిదారులకు చెప్పవలసి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఒక మహిళ పెద్ద ఆమె చనిపోయింది. క్యూలో నిలబడి ఎండ దెబ్బకి చనిపోయింది. అట్లాంటి సంఘటనలు మళ్ళా పునరావృతం కాకుండా ఉండటం కోసం మన ప్రభుత్వం వారు, మన కలెక్టర్ గారు మనల్ని అలర్ట్ చేసి రాత్రి 9 గంటలకి మనకి టీసీ పెట్టడం జరిగింది. అందువల్ల మిమ్మల్ని ఉదయాన్నే రమ్మని చెప్పడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే మనకి ఈ మాసం నుండి గతంలో ఎండియు డిస్ట్రిబ్యూషన్లో జరుగుతున్న విధంగా కాకుండా డీలర్ వద్ద ప్రజలు రేషన్ తీసుకునే విధానం అమల్లోకి వచ్చింది 1వ తారీఖు నుంచి. అయితే దీనిలో ఏంటంటే 65 సంవత్సరములు పైబడిన వాళ్ళు, మళ్ళీ వికలాంగులు, అలాగే గర్భిణీ స్త్రీలు ఎవరన్నా ఉన్నారు, వాళ్ళకి క్యూలో నిలబడి డీలర్ దగ్గరికి వచ్చి క్యూలో నిలబడి రేషన్ తీసుకునే అవకాశం లేకుండా వాళ్ళకి రేషన్ డీలరే వాళ్ళకి డోర్ డెలివరీ ఇచ్చేలాగా ఉత్తర్వులు ఇచ్చున్నారు. ప్రీవియస్లో అయితే ఓన్లీ బెడ్ రిడన్ కేసుల వరకే మనం ఇచ్చేవాళ్ళం వీఆర్ఓ అథెంటికేషన్తో. ఇప్పుడు వీటన్నిటికీ కూడా అంటే 65 ఏజ్ అబోవ్ పర్సన్స్కి, తర్వాత వికలాంగులకి వాళ్ళకి డోర్ డెలివరీ ఇచ్చేలాగా ఉత్తర్వులు ఇచ్చున్నారు. అంటే ఎవరైనా వాళ్ళ ఇంట్లో కనుక ఇంకా మెంబర్స్ ఉంటే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళొచ్చు. కానీ సింగిల్ మెంబర్స్ వాళ్ళు 65 వాళ్ళు రావలేరు కాబట్టి వాళ్ళకి డోర్ డెలివరీ ఇస్తారనమాట. అది ప్రధాన ఉద్దేశము. మీరందరూ పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు కాబట్టి ఆ జాబితా మీ దగ్గర ఉంది. ఆ వాటిల్లో ఈ పేర్లు చూసుకొని మీకు మనము గ్రూప్లో పెట్టాము. ఇవన్నీ ఎవరెవరు ఉన్నారు అనేది వాళ్ళ పేర్లు 65 ఏవో ఉన్న లిస్టు పెట్టడం జరిగింది మీకు. వీళ్ళల్లో మీకు ఇచ్చిన లిస్టులో మీ గ్రామానికి సంబంధించి మీ పెన్షనర్స్లో ఎవరుంటే వాళ్ళకి
వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇన్ఫార్మ్ చేయాలి మీరు ఇమీడియట్గా. రేషన్ షాప్కి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం లేదు అని మీరు వెళ్ళి ఇమీడియట్గా చెప్పాలి. దీని మీద మళ్ళీ 11 గంటల నుంచి ఎంపీడీఓ గారు, నేను, ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు కూడా తిరుగుతారు. అందుకు మీకు 8 గంటలకు పెట్టడం జరిగింది. మీరు వెళ్ళి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడానికి. 40 కార్డు హోల్డర్స్ ఉన్నారు. ఇంకా వికలాంగులు కానీ 65 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కానీ. బాపట్ల మాజీ సైనిక సంక్షేమ సంఘం నూతన కమిటీ అధ్యక్షులుగా పుట్ట ఆదిశేషారెడ్డిని ఎన్నుకోవటం జరిగిందని రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు తెలిపారు. బాపట్ల పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా చలికొండ వెంకటకృష్ణారావును, ప్రధాన కార్యదర్శిగా షేక్ మొహనుద్దీన్ను, జాయింట్ సెక్రటరీగా పీటా సారథి, కోశాధికారిగా పువ్వాడ ఎలమందులతో పాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవటం జరిగిందన్నారు. అధికారులకు, నాయకులు, మాజీ సైనికులు, కమిటీ సభ్యులకు సహకరించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ మాజీ సైనిక సంక్షేమ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ ఏ కార్యక్రమం ఉన్నా కానీ అది ఏదైనా కానీ అది నమ్మకమో లేదా ఒక ఐక్యతో లేదా మన అనే ఒక దీని మీద ఏ కార్యక్రమం చేసినా కానీ ఒక 20-25 మంది పిలుపునిచ్చిన వెంటనే 20-25 మంది తగ్గకుండా ప్రతి కార్యక్రమం చేసాం. మీ అందరూ గుర్తే కదా. ఆ కలయిక, ఆ ఐక్యత ఈ రోజున స్టేట్లో మన యూనిట్ పేరు వచ్చింది. ఈ రోజున స్టేట్లో నేను 26 జిల్లాల మరి ప్రతినిధులందరూ కూడా మీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి నన్ను స్టేట్ ప్రెసిడెంట్గా అంగీకరించారంటే దానికి కారణం మీరే. మన యూనియన్ మీద శ్రద్ధ పెట్టాలని చెప్పి ప్రెసిడెంట్కి టైం లేకపోయినా సెక్రటరీ అటెండ్ అవ్వచ్చు. సమర్థులైన వాళ్ళు మనం ఎన్నుకుంటూ పెట్టుకుంటే ప్రెసిడెంట్ ఒకవేళ ఆబ్సెంట్ అయినా కానీ మనకి సెక్రటరీ నడుపు రాగలడు. సెక్రటరీ ప్రెసిడెంట్ ఇద్దరు ఏడన్నా బై ఛాన్స్ ఒకే రోజు ఆబ్సెంట్ అయినా కానీ జాయింట్ సెక్రటరీ నడుపుకొచ్చే సామర్థ్యత కలిగి ఉండాలి. లేదా కోశాధికారి ఎవరైనా సరే. వీళ్ళందరూ మళ్ళీ వైస్ ప్రెసిడెంట్ వీళ్ళందరూ పక్కన ఉన్నారు. లేదు రెండు నుంచి ఆయన పిలుపునిచ్చుకొని కార్యక్రమం అనేది ఆగకుండా మన యూనియన్ యొక్క ఉనికిని తెలియజేసే విధంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని చెప్పంటే కొత్త కమిటీ వాళ్ళు కానీ ఎన్నుకోబడిన కొత్త కమిటీకి మన సహకారాలు కానీ కొద్దిగా ఇచ్చుకొని మన ఐక్యతని మనం కాపాడుకుందాం. రేషన్ బియ్యం 50 కేజీల బస్తాలను గోడౌన్ నుంచి రేషన్ షాపుకు వచ్చిన తర్వాత కాటా వేస్తే 47-48 కేజీలు వస్తున్నాయని ఎట్రవారిపాలెం డీలర్ రవి తహసీల్దార్ సుందరమ్మ దృష్టికి తీసుకొచ్చారు. కర్లపాలెం మండలం ఎట్రవారిపాలెం గ్రామం షాప్ నెంబర్ 17ను తహసీల్దార్ సుందరమ్మ తనిఖీలు నిర్వహించారు. గ్రామంలోని 65 సంవత్సరాల వృద్ధులు, వికలాంగులకు ఈ నెల 5 లోపు ఇంటికెళ్లి రేషన్ ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా డీలర్ రవి మాట్లాడుతూ 50 కేజీలు ఉండాల్సిన బియ్యం బస్తా 47-48 కేజీలు వస్తున్నాయన్నారు. దీంతో మాకు నెలకు 200 కేజీల బియ్యం తక్కువగా వస్తున్నాయని, దీనివల్ల తనిఖీలకు వచ్చిన అధికారులు కేసులు నమోదు చేస్తున్నారని తెలిపారు. గోడౌన్ నుంచి బియ్యం తీసుకొచ్చేటప్పుడు కాటా చూసుకొని తీసుకొచ్చుకోవాలని డీలర్కు తహసీల్దార్ సుందరమ్మ సూచించారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఓ సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. అక్కడే పెట్టించుకోవాలి, గోడౌన్ దగ్గర పెట్టించుకుని రావాలి. ఇంకా ఇవాళ కొత్తగా వచ్చేది ఏముంది? మీరు కాటా వేయించుకోవాలి కదా. కాటా వేయించుకోవాలి. 47 కేజీస్ వచ్చినాయి. నేను సార్ చెప్పాను రెడ్డి గారు వస్తే, సార్ నా మీద ఏమన్నా ఎవరన్నా జనాలు ఏమైనా కంప్లీట్ వస్తే కంప్లీట్ చేయండి సార్. మామూలుగా అయితే షార్టేజ్ ప్రాబ్లమ్ నా మీద ఎలాంటి లేదు సార్. 16 సంవత్సరాలు గవర్నమెంట్కి చేస్తున్నాను సార్. ఎగ్జామ్ రాసి పాస్ చేశాను సార్. కర్లపాలెం మండలం పేటరవారిపాలెం గ్రామం. నేను పేటరవారిపాలెం గ్రామంలో కొత్తరాజులపాలెం డీలర్గా 2009 నుంచి 2020 వరకు కొనసాగుతున్నాను. కొత్తరాజుపాలెం డీలర్ టిట్టు రవిప్రసాద్ రెడ్డి. పోయిన నెల 15వ తారీఖు మన సివిల్ సప్లై టీటీ గారు రేషన్ షాప్ 17వ షాప్కి విజిట్కి వచ్చారు. వచ్చినప్పుడు 175 కిలోలు షార్టేజ్ వచ్చిందని నాకు టీటీ గారు నా మీద రిపోర్ట్ రాశారు. సార్ నాకు వచ్చింది 114 బత్తాలు సార్, 57 క్వింటాలు. అది షార్టేజ్ వచ్చిన కారణంగా ఇలా వచ్చింది సార్ అని నేను టీటీ గారికి మనం చేయడం జరిగింది. టీటీ గారు షార్టేజ్ అని రిపోర్టు నా మీద రాశారు. సార్ షార్టేజ్ వచ్చిన కారణంగా ఇట్లా నా మీద డీటీ గారు నా మీద 6A
నన్ను కేసు రాయటం జరిగింది. కానీ షార్టేజ్ వచ్చింది సార్కి మనవి చేయడం జరిగింది డీటీ గారికి. గూడెంలో 157 క్వింటాలు పంపించారు సార్. ఇక్కడ తీసుకొస్తే బత్త 45 కిలోలు 47 కిలోలు వచ్చింది సార్. దానివల్ల రేషన్ షాప్ 17 నెంబర్లో 175 కిలోలు షార్టేజ్ వచ్చింది. తెనాలిలో జరిగిన సంఘటనపై సీనియర్ ఐఏఎస్ని ఎంక్వైరీ వేయాలని దళిత వాయిస్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ చార్వాక అన్నారు. పట్నంలోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రం మొత్తం గమనిస్తుందని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని అన్నారు. అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం వలన పదవి వచ్చిందని గుర్తుంచుకోవాలని సూచించారు. వెంటనే తెనాలిలో జరిగిన సంఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అల్లకల్లోలం అవుతుంది. హోంశాఖ మంత్రి గారికి మేము సలహా ఇస్తున్నాము. రాష్ట్రం అల్లుకోలం అవుతుంది. మీరేదో నా మంత్రి పదవి ఉంది, నేను హోంశాఖ మంత్రిని, నేను ఈ రాష్ట్రంలో డిక్టేటర్ అంటే కుదరదు. అనిత గారు గుర్తుపెట్టుకో, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కష్టార్జితంతో నువ్వు ఉన్నావు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ మీద మీరు వచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన పదవితో మీరు ఉన్నారు. మీరు తెలుగుదేశం పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తారు. తెలుగుదేశం పార్టీ పేద బడుగు బలహీన వర్గాల కొరకు ఏర్పడినటువంటి తెలుగుదేశం పార్టీలో మీలాంటి అవగాహన లేనటువంటి వారికి మంత్రి పదవులు ఇవ్వడం వల్ల, మీలాంటి అవగాహన లేనటువంటి వారి ఎమ్మెల్యే గెలిపించడం వల్ల, మీలాంటి అవగాహన లేనటువంటి వారికి అధికారులు ఇవ్వడం వల్ల రాష్ట్ర ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలు ఒక్కసారి తిరుగుబాటు చేస్తే మీ అధికారం మొత్తం కూడా గొప్ప కూలిపోతుంది. సునామీ సృష్టించబోతున్నారు ప్రజలు. మీరు అనుకుంటున్నారు ఈ పదవులు శాశ్వతం అనుకుంటున్నారు. కాదు. తెనాల్లో జరిగిన సంఘటన పైన ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని, ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ని, ఒక సీనియర్ జడ్జిని ఒక కమిటీగా ఏర్పాటు చేసి ప్రభుత్వమే విచారణ అధికారులుగా పంపించాలని కోరుకున్నాం. ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క పట్టాభిషేకంను హిందూ సామ్రాజ్య దినంగా జరుపుకోవటం జరుగుతుందని సమరస్త సేవా ఫౌండేషన్ జిల్లా ధర్మ ప్రచారకు జంజనం హేమశంకర్రావు అన్నారు. సమరస్త సేవా ఫౌండేషన్ బట్టిప్రోలు మండల సమావేశం రామాంజనేయ నగర్ అద్దెపల్లి ఎస్టీ కాలనీ శ్రీ సీతారామాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల కన్వీనర్ వేల్పూరి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జిల్లా ధర్మ ప్రచారకు జంజనం హేమశంకర్రావు ముఖ్య అతిథిగా హాజరైన వారు మాట్లాడుతూ ఈ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి 9వ తేదీ శివాజీ పట్టాభిషేకం జరిగిన రోజును హిందూ సామ్రాజ్య దినోత్సవంగా జరుపుకుంటూ ఛత్రపతి శివాజీ మహారాజ్ స్ఫూర్తిగా హిందూ ధర్మ పరిరక్షణకు పాటుపడాలని పిలుపునిచ్చారు. జూన్ నెలలో 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు మండల సమావేశాలు, 14వ తేదీ 2వ శనివారం సత్సంగం నిర్వహించాలని, 6, 23 తేదీల్లో ఏకాదశి నగర సంకీర్తనలు, 11వ తేదీ రైతులందరూ సుభిక్షంగా ఉండాలని ఏరువాక పౌర్ణమి హారతులు అన్ని దేవాలయాలలో నిర్వహించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ ధర్మ ప్రచారక్ చింతల మురళీకృష్ణ, ఇల్లా కృష్ణయ్య, చలంచర్ల కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ మండల మీటింగ్లో ఈ నెల 9వ తేదీ ఛత్రపతి శివాజీ యొక్క పట్టాభిషేకాన్ని మన భారతదేశంలో హిందూ సామ్రాజ్య దినోత్సవంగా జరుపుకోవడం జరిగింది అన్నమాట. ఆయన 16-17 సంవత్సరాల్లో అప్పుడే మరి అనేక కోటలను జయించారు. మరి సమర్థ రామదాసు గురువు యొక్క మార్గదర్శకత్వంలో ఈ కోటలన్నీ జయించి ఆ గురువు గారికి దారబోస్తాను, నువ్వే రాజువి, నువ్వు ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలించాలి, నిన్ను రాజు చేస్తానని చెప్పేసి గురువు గారితో ఈ యొక్క ఛత్రపతి శివాజీ అన్నప్పుడు కాదు నాయన, సమర్థుడైన వాడు రాజుగా ఉండాలి, నిన్నే పట్టాభిషేకం నీకే జరుగుతుందని చెప్పేసి ఒక శుభముహూర్తం ఏర్పాటు చేసుకొని ఆ శుభముహూర్తాన మరి బంగారు సింహాసనం ఏర్పాటు చేసి అన్ని మతస్థుల్ని, పెద్దల్ని, అన్ని రాజ్యాల వాళ్ళని అందరినీ పిలిచి అంగరంగ వైభవంగా ఈ యొక్క పట్టాభిషేక మహోత్సవాన్ని జరిపించడం జరిగింది సమర్థ రామదాస్ గురువు గారి యొక్క మార్గదర్శకత్వంలో. అట్లా చేసిన ఆ పట్టాభిషేకం చేసిన రోజుని మన భారతదేశంలో హిందూ సామ్రాజ్య దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. దాని సందర్భంగా మరి అన్ని చోట్ల ఆ జయంతిని జరుపుకోవడమే కాకుండా 8వ తారీఖు తెనాలిలో ఒక భారీ బహిరంగ సభ, శోభాయాత్ర కూడా నిర్వహించడం జరుగుతుంది. 9వ తారీఖు ఈ యొక్క శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుంది. నెలలో జరగబోయేటువంటి ఏరువాక పౌర్ణమి 11, 12వ తారీఖున కార్యక్రమం జరుపుకొని సామూహిక హారతలు, సత్సంగాలు చేసుకొని మన గుడి కేంద్రంగా మత మార్పుళ్ళు కూడా జరగకుండా మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలని ఈ సమరసత సేవా ఫౌండేషన్ యొక్క ఉద్దేశం అది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క పట్టాభిషేకంను హిందూ సామ్రాజ్య దినంగా జరుపుకోవటం జరుగుతుంది. సమరస్త సేవా ఫౌండేషన్ జిల్లా ధర్మ ప్రచారక్ జంజనం హేమశంకర్రావు. హంసమామ రాక్షస పాలన వీడి సంవత్సరం గడిచింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలోనే అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. బావుడా చైర్మన్ టీడీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు సలగల రాజశేఖర్ బాబు. యోగా సాధనతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అందరూ యోగాను జీవితంలో భాగంగా చేసుకోవాలి. ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.